న్యూస్ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. ఇందుకు సంబంధించిన సంచలన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ ఆ వీడియోలో చర్చిస్తున్నారు పలువురు రౌడీ షీటర్లు. కోటంరెడ్డిని చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ రచించారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మద్యం సేవించి ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు. ఈ వీడియోను బయటకు రావడంతో సంచలనం సృష్టిస్తోంది. 5 రోజుల క్రితమే ఈ వీడియో పోలీసులకు తెలిసిన పోలీసులు స్పందించలేదని ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ వీడియోలో ఏముంది ఒక్కసారి ముందు వీడియో చూడండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య పొద్దున చూసుకోండి. రారా కొడక, వేస్తా కొడక, మా వాడితో మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీ కోసం. ఈ వీడియోనే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. కోటంరెడ్డి హత్యకు ప్లాన్ చేసిన వీడియో ఇది. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. ఇందుకు సంబంధించిన సంచలన వీడియో ఇది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ ఈ వీడియోలో చర్చలు జరిపారు పలువురు రౌడీ షీటర్లు. కోటంరెడ్డిని చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ రచించారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. మద్యం సేవిస్తూ ఈ ప్లాన్ గురించి చర్చించుకున్నారు జగదీష్, మహేష్, వినీత్, మరో ఇద్దరు. ఈ వీడియో బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మురళి, ఏమిటి వీడియో, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నది స్పష్టంగా తెలియలేదు. ఇంకా దీనికి సంబంధించిన ఎక్స్టెండెడ్ వీడియో ఉందా? కోటంరెడ్డి ప్రస్తావన ఎప్పుడు చేశారు? అసలు ఈ వీడియో ఎప్పుడు బయటకు వచ్చింది? పోలీసులకు ముందే తెలిసిన టీడీపీ శ్రేణులు స్పందించలేదని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాయని చెప్పారు. కానీ ఇది బ్లాస్టింగ్ న్యూస్ కేవలం మన దగ్గరే ఉంది. TV9 ఎక్స్క్లూజివ్ మనం చూస్తూ ఉన్నాము. ఈ వీడియో గురించి చెప్పండి. అంటే 4 రోజుల క్రితం శ్రీకాంత్ అనుచరుడు జగదీష్, అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి జగదీష్ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే దానికి ముందు రోజు జరిగినటువంటి డిస్కషన్ గా ఇది తెలుస్తోంది. గదిలో, ఒక హోటల్ గదిలో జగదీష్ తో పాటు మహేష్, వినీత్, మరో ఇద్దరు, మొత్తం 5గురు రౌడీ షీటర్లుగా సమాచారం అందుతోంది. వీళ్ళందరూ కూడా ఒక గదిలో మాట్లాడుకుంటూ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపేస్తే మనకు డబ్బే డబ్బు, దాని గురించి ఉదయం ప్లాన్ చేసుకుందాం, సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదంటూ వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి వీడియో అక్కడే ఉన్నటువంటి మరొక వ్యక్తి రికార్డ్ చేశాడు. సో ఈ విషయం పోలీసుల దృష్టిలో కూడా ఉంది. కానీ పోలీసులు దీనిపై ఎందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి హత్యకు కుట్ర జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే శ్రీకాంత్ అనుచరుడుగా ఈ జగదీష్ ఉన్నాడు. శ్రీకాంత్ ఇప్పటికే పెరోల్ పై బయటకు వచ్చాడు. ఆ పెరోల్ వివాదం నడుస్తోంది. దీనికి గతంలో వైసీపీ నేతలు లేఖలు ఇచ్చారు. తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా లేఖలు ఇచ్చారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే మరో ఎమ్మెల్యే పాచం సునీల్ కుమార్ కూడా లేఖలు ఇచ్చినప్పటికీ ఆ లేఖలపై పెరోల్ ఇవ్వడం కుదరదని తిరస్కరిస్తూ రిటర్న్ గా తిరిగి సమాధానం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ అతనికి పెరోల్ వచ్చింది. అయితే ఆసుపత్రిలో చికిత్స కోసమని బయటకు వెళ్లి అతని ప్రియురాలు అరుణతో కలిసి ఉన్నటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. అయితే అంతకంటే పెద్ద సంచలనం ఇప్పుడు ఎమ్మెల్యే కుట్రకు ప్లాన్ జరిగిందన్నటువంటి ఈ వీడియో బయటకు రావడం. ఈ వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రానప్పటికీ కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో TV9 మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట, ఈ విషయం మా దృష్టిలో అయితే ఉంది, దీనిపైన మేము విచారణ జరుపుతున్నాం, విచారణ జరిపిన తర్వాత పూర్తి విషయాలు మేము మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. అయితే పోలీసుల దృష్టిలో ఉంది, ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. ఇంత ధైర్యం చేశారు అనంటే ఏం జరుగుతోంది, దీని వెనక ఎవరున్నారనేది కూడా
పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈ హత్యకు కుట్ర పన్నడం వెనక మాత్రం వైసీపీ హస్తం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులే దీనిపైన పూర్తిగా విచారణ జరిపి జగదీష్ కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి జగదీష్ ప్రస్తుతం పోలీసుల అరెస్ట్ చేసి రిమాండ్ లో పంపారు కాబట్టి రిమాండ్ లోనే ఉన్నారు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అతనితో పాటు ఈ వీడియోలో ఉన్నటువంటి మిగిలిన నలుగురిని కూడా అదుపులోకి తీసుకుంటే అందరినీ విచారించిన తర్వాత ఈ ఎందుకు ఈ ప్లాన్ జరిగింది, ప్లాన్ వెనక ఎవరున్నారు, మొత్తం విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మురళి ఇప్పుడు అక్కడ ఈ వీడియోలో మనకి 6 కనిపిస్తున్నారు. అది కాకుండా రికార్డ్ చేసిన ఒక వ్యక్తి లోపల 7 ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడం కోసం చెప్పండి, రీసెంట్గా పెరోల్పై విడుదలైన శ్రీకాంత్ ఇందులో ఎవరు? ఆ గ్లాస్ పట్టుకుని ఉన్న పర్సనా? 2 గ్లాస్ పట్టుకుని ఉన్నారు లిక్కర్ సేవిస్తూ. ఆ గ్లాస్ పట్టుకుని ఉన్న పర్సనా? అతనే శ్రీకాంత? అతనే పెరోల్ పై వచ్చాడా? శ్రీకాంత్ ఇక్కడ లేరు. శ్రీకాంత్ దాదాపు 10 రోజుల క్రితమే పెరోల్ రద్దై 2 వారాల క్రితమే జైల్లో తిరిగి ఆయన జైలుకు పంపించారు. ఇక్కడ జైల్లో అధికారులు అతనికి సహకరిస్తున్నటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి వైజాగ్ జైలుకు కూడా తరలించారు. ఆ తర్వాత 2 రోజులకే అతని ప్రియురాలు అరుణను కూడా బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. ఆమె కూడా ప్రస్తుతం ఒంగోలు జైల్లో ఉంది. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణ జరుగుతున్నారు. సో మళ్ళీ తిరిగి జైలుకు పంపించిన తర్వాత వాళ్ళ అనుచరులు రికార్డ్ చేసిన వీడియోగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. సో శ్రీకాంత్ ఇక్కడ లేడు. అనుచరుడు జగదీష్ ఉన్నాడు. జగదీష్ తో పాటు మరికొందరు అతని సన్నిహితులు ఉన్నారు. మొత్తం రికార్డ్ చేసిన వ్యక్తితో పాటు మీరు అన్నట్టు మొత్తం 7 ఆ గదిలో ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నటువంటి వీడియో ఇది. అయితే కేవలం ఇది 18 సెకండ్ల వీడియో మాత్రమే. మిగిలినటువంటి వీడియోలు ఇంకా రికార్డ్ చేసి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా ఎలాంటి వీడియోలు రికార్డ్ చేశారు, అందులో ఇంకా ఎలాంటి డిస్కషన్ జరిగిందనేది మాత్రం పోలీసుల విచారణ తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ రైట్. ఇప్పుడు కోటంరెడ్డి ప్రస్తావన ఈ వీడియోలో, ఈ 18 సెకండ్ల వీడియోలో ఎక్కడైనా వచ్చిందా? సో హత్యకు ప్లాన్ చేస్తున్న సందర్భం గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. సో ఆయన పేరు ఎక్కడైనా ప్రస్తావించారా? సో ఆయన పెరోల్కి నాకు సంబంధం లేదు, నేను లెటర్ ఇచ్చిన మాట వాస్తవమే, కాకపోతే హోమ్ మినిస్టర్ ఆ లెటర్ను బేస్ చేసుకుని పెరోల్ ఇవ్వలేదు అని చెప్పిన నేపథ్యంలో ఆయన మీద కక్ష కట్టి ఆయన హత్య కోసం ఈ కుట్రంతా చేస్తున్నారని చెప్పేసి అని అనుకోవాలా? అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అని స్పష్టంగా అక్కడ ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అంటే కోటంరెడ్డి మాత్రం. నెల్లూరు ఎమ్మెల్యే, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అన్న ఇక్కడ ఆ కన్ఫ్యూజన్ అయితే లేకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకురావడం పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాబట్టి అతని హత్యకే కోసమే ఈ చర్చ అంతా కూడా జరిగిందన్నటువంటి విషయం ఒక క్లారిటీ ఉంది. ఇక మరొక విషయం, ఎవరు ఉన్నారు దీనికి వెనక ఎవరు? రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని హతమారిస్తే ఎవరికి లాభం అనేది పోలీసుల విచారణలో తెలియాల్సింది. కానీ టీడీపీ నేతలు, కోటంరెడ్డి అనుచరులు మాత్రం వైసీపీ దీని వెనక ఉంది, వైసీపీ స్కెచ్ వేసి ఆయన హత్య చేయించేందుకు ఈ ప్లాన్ జరిగింది, అందులో భాగంగానే ఈ వీడియోలో స్పష్టంగా ఉందన్నటువంటి విషయం. అలాగే పోలీసులు కూడా ఎందుకు దీనిపైన సీరియస్ గా తీసుకోవడం అనేది వారు చెబుతున్నటువంటి మాట. ఓకే, ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారు అన్న దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా మురళి? ఎక్కడ రికార్డ్ చేశారు అన్న దానికి సంబంధించిన ఏమైనా క్లూ ఉందా? సో ఎక్కడ అనేది అంటే నెల్లూరులోనే జగదీష్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 4 రోజులైంది. 4 రోజుల కంటే క్రితం అంటే దానికి ముందు రోజుగా హోటల్లో ఉన్నప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు తీసిన వీడియోగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. ఎందుకంటే 4 రోజుల తర్వాత లేదా 2-3 రోజుల క్రితం జరిగి ఉంటే అతను రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఈ మధ్యలో జరిగి ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే శ్రీకాంత్ అరెస్ట్ తర్వాత మాత్రమే జగదీష్ ఈ వీడియోలో మాట్లాడడం లేదా జగదీష్ అరెస్ట్ జరగడం చూస్తే మాత్రం ఇది వారం నుంచి 10 రోజుల క్రితం, వారం లోపే జరిగి ఉండేటువంటి అవకాశం ఉందని మనం మాత్రం భావించవచ్చు. ఓకే మురళి, ఇక్కడ ఒకరు ఆల్రెడీ రికార్డ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఇంకొక వ్యక్తి అక్కడ షర్ట్ హ్యాంగర్ పైన ఇంకొక ఫోన్ పెడుతున్న దృశ్యం కూడా కనిపించింది. సో అసలు ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? ఇటీవల రీసెంట్గా ఈ ఇష్యూకి సంబంధించి ఎవరినో అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ చేసిన వ్యక్తి వీడియోని జప్తు చేశారు కాబట్టి అతని వీడియో నుంచి ఇది బయటకు వచ్చిందని అతని ఫోన్ నుంచి ఇది బయటకు వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? మీరు పోలీసులతో కొద్దిసేపటి క్రితం మాట్లాడానని అంటున్నారు కదా, పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా క్లూ ఇస్తున్నారా? పోలీసులు అయితే వీడియో ఎలా బయటకు వచ్చిందన్నటువంటి విషయం చెప్పడం లేదు. కానీ పోలీసులు జగదీష్ ను అరెస్ట్ చేసి విచారణ చేసే క్రమంలో అతని మొబైల్ ద్వారా వీడియోను లేదా అతని అరెస్ట్ ద్వారా మరికొందరిని విచారించారు. అతను అరెస్ట్ చేసిన తర్వాత మరికొందరిని విచారించే క్రమంలో వారి ఫోన్ ద్వారా ఈ వీడియోను పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ముందుగా అయితే పోలీసుల వద్దకే ఇది వెళ్ళింది. ఇటు ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరులు కానీ ఇంకొకరు కానీ సేకరించి పోలీసులకు ఇచ్చినటువంటి వీడియో కాదు. పోలీసుల వద్ద ఉంటే పోలీసుల నుంచి బయటకు వీడియో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిపై మాత్రం తీవ్రంగా ఒకవేళ అదే నిజమైతే మురళి, అదే నిజమైతే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత జగదీష్ని అరెస్ట్ చేశారా? ఈ వీడియోని చూసిన తర్వాత జగదీష్ని అరెస్ట్ చేశారా? ఒకవేళ జగదీష్ని అరెస్ట్ చేస్తుంటే వీడియో చూసి అక్కడ మిగిలిన 7 ఎవరు?
వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారా? అంటే అందరూ ఇక్కడ రౌడీ షీటర్లు అని చెప్తున్నారు. గంజాయి కేసులో శ్రీకాంత్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్టు చేసే క్రమంలో జగదీష్ని అరెస్టు చేసిన తర్వాత ఈ వీడియో దీనికి సంబంధించినటువంటి చర్చ అంతా కూడా జరిగినటువంటి విషయం బయటకు వచ్చినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ముందుగా ఈ కేసులో అరెస్టు చేసి ఉంటే పోలీసులు దీనికి సంబంధించి సమాచారం బయటకు ఇవ్వడం కానీ లేదా మీడియా అడిగినప్పుడు మేము ఈ కేసులోనే జగదీష్ని అరెస్టు చేశాం, మేము అదే పనిలో ఉన్నామని చెప్పి ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం ఈ విషయం మా దృష్టిలో ఉంది, విచారణ జరుపుతూ ఉన్నాం, త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని చెప్పిన సందర్భంలో అరెస్టు చేసిన క్రమంలోనే జగదీష్ దగ్గర నుంచి లేదా జగదీష్ అనుచరుల దగ్గర నుంచి ఈ వీడియో సేకరించి ఉండొచ్చని మనం భావించవచ్చు. ఓకే, అదే నిజమైతే పోలీసుల దగ్గర నుంచే వీడియో బయటకు వచ్చి ఉంటే టీడీపీ శ్రేణులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నాయి? 4-5 రోజుల క్రితమే వీడియో బయటకు వచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పి టీడీపీ శ్రేణులు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు పోలీసుల మీద? అంటే పోలీసులు ఒక ఎమ్మెల్యే, అందులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరుగుతుంటే అందుకు సంబంధించినటువంటి వీడియో పోలీసుల వద్ద ఉంటే అందులో ప్లాన్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉంటే దీనికి సంబంధించి ఎందుకు ఆ విచారణ ముందుకు కదలడం లేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు, ఎందుకు ఆ కేసులో అరెస్టు చేయలేదు, సో మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్టు చేశారా లేదా, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు బయటకు రావడం లేదనేదే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఆల్ రైట్ మురళి, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. దీనిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, అలాగే పోలీసులు దీనికి సంబంధించి ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.